జ్యూస్ ఎవరికి తీస్తున్నావు అంటున్నావా? ఇంకెవరికి? వదిన కోసం. అర్థమైందిలే. బత్తాయి జ్యూస్ తాగితే బత్తాయి పండు లాంటి బిడ్డ పుడతాడు అంటున్నావు, అంతేగా? అవును, ఇంతకీ వదిన ఎక్కడుందో చూసావా? మరి అని ఎక్కడున్నాడా? ఇంకా పడుకునే ఉన్నాడా? లేవలేదా? మరి బావా? నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ముందు బయటికి వెళ్ళు. బావకి నా మీద కోపం ఎప్పుడు పోతుందో. నాతో అస్సలు మాట్లాడలేదు. ఏడుపు వచ్చేస్తుందమ్మా. ఏం కలుద్దాము, ఏ లోకము అనే పరిస్థితి మనకు అర్థమవుతుంది, కానీ బావి అర్థం చేసుకోవట్లేదు. అన్ని విషయాల్లో దయ్యం ఉందని నమ్ముతున్నాడు, కానీ అన్నయ్యకి దయ్యం పట్టిందంటే మాత్రం అసలు నమ్మడం లేదు. అంత మన కర్మ. నువ్వు ఆ జ్యూస్ తీసి నాన్నకిచ్చే, నేను వెళ్ళి వదిలికెత్తానా? బాబా చెప్పు, ఏటి కావాలి? జ్యూస్ తాగుతావా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? అది కాదు బావా, జ్యూస్ తాగుతావేమో అని. చూడు, మీ అన్నయ్య మా అక్కని అవమానించాడని మా అక్క తిండి తినకుండా వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం హ్యాపీగా జ్యూస్ చేసుకుని తాగుతున్నావు. అసలు మా కుటుంబం అంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా హ్యాపీగా ఉండడానికి మనసు ఎలా వచ్చింది చిట్టమ్మా? బావా ఏం మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బావా. లేదు చిట్టమ్మా, ఇప్పుడిప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నాను. మీరు చేసిన పని వల్ల మా అమ్మ ఫీల్ అయింది, మా అక్క ఫీల్ అయింది, నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ మీరు మాత్రం ఏం ఫీల్ అవ్వట్లేదు. మీ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. బావా అసలు ఈ జ్యూస్ ఎవరి కోసం చేశానో తెలుసా? ఇంకెవరి కోసం చేసుంటావు? మీ నాన్న కోసమో, మీ అమ్మ కోసమో, లేక మీ ముద్దుల అన్నయ్య కోసమో చేసుంటావు. లేదు బావా, నువ్వు అపార్థం చేసుకున్నావు. ఈ జ్యూస్ తీసింది వదిన కోసం. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును బావా, మా అన్నయ్య మీ అక్కని తిట్టాడన్న ఆవేశంలో నా ప్రేమను కూడా అనుమానిస్తున్నావు. ఇది నా కళ్ళలోకి చూసేపు. వదినంటే నాకు ప్రేమ లేదా? కాంతమత్త అంటే నాకు అభిమానం లేదా? అయినా నువ్వు నా కుటుంబం నీ కుటుంబం అని ఎడతీసి మాట్లాడుతున్నావేటి? నా దృష్టిలో ఇది ఎప్పటికీ మన కుటుంబం బావా. మనమంతా ఒక్కటే బావా. ఈ కోపాలు తాపాలు ఇవన్నీ ఎంతకాలం ఉండవు బావా. సారీ, జ్యూస్ మా అక్క కోసం చేసామని తెలియక ఏదేదో మాట్లాడాను. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మాకు రావాల్సిన ఆస్తి ఏదో మా అమ్మకి రాసిచ్చేసి మేము వెళ్ళిపోతాం. ఏటి బావా మేము అని మాట్లాడుతున్నావు? నేను నీకేమి కానా? మీతో పాటు నేను రాలేనా? అది నీ ఇష్టం చిట్టమ్మా. ఏం మాట్లాడుతున్నావు బావా? అంటే చిన్న మాట అనుకున్నారని నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతావు బావా? నేనే నిన్ను వదిలేసి వెళ్తానని చెప్పట్లేదు, వెళ్లే ఆలోచన కూడా లేదు. కాకపోతే నువ్వు నాతో పాటు రావాలనుకుంటే మాత్రం మీ వాళ్ళందరినీ వదిలేసుకొని రావాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకో.
ఏట్లేదమ్మా, నీలాంబరదనకి ఆకలిగా ఉందట, ఈ జ్యూస్ ఇచ్చి రమ్మన్నారంతే. నేనేం ఏడవట్లేదమ్మా, కంట్లో ఏదో నలకపడింది అంతే. అలాగే క్షమాపణ చెప్తాను, జరిగింది మర్చిపోమని చెప్తాను. నువ్వు ఏసియా నాన్నకు చెప్పకో, ఆయన ఇంకా బాధపడతారు. నేను వెళ్ళి వదినకి జ్యూస్ ఇచ్చేస్తాను. వాసన చూస్తేనే వాంతొచ్చేలా ఉంది. ఇప్పుడు ఈ విషం కలిపిన పాలు నేను తాగాలా? తాగక తప్పదు. ఎన్ని మాటలు పడ్డాక బ్రతికుండటం వృధా. కాకపోతే ఈ విషయాన్ని నేనంటే తాగలను. పాపం నా కడుపులో ఉన్న బిడ్డ తాగలడా? భూమి మీదకొస్తే నీకు పాలిద్దామనుకున్నాన్రా, కానీ ఈ విషయం ఇస్తున్నాన్రా. ఈ అమ్మని క్షమించరా, క్షమించు. వదినా, వదినా, వదినా. ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదే. వదినా, వదినా, వదినా. ఇంకేం చేయమంటావు చిట్టమ్మా? మీ అన్నయ్య అనే మాటలు పడే కంటే చావడమే మేలనుకున్నాను. అందుకే చావాలని నిర్ణయించుకున్నాను. వదిన పిచ్చి పట్టిందా నీకు? సత్య సమస్యలు తీరిపోతాయా? నీ మీద పట్ట మచ్చపోతుందా? ఆడేదో పిచ్చి ఎదువు వదిన, పిచ్చి పట్టి నోటికొచ్చినట్టు వాగాడు. ఆ మాటలు నమ్మి నువ్వు చచ్చిపోతాయి. రేపు మా అన్నయ్య నిజం తెలుసుకుని నువ్వే కావాలని కోరుకుంటే నువ్వు తిరిగి మా అన్నయ్యని కలవగలవా? నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలవా? చెప్పొద్దునా, చెప్పు. చిట్టమ్మా, ఊరుకోదనా. కట్టుకున్న భర్తే శీలాన్ని శంకిస్తే పెళ్ళానికి చావు కంటే మరే దిక్కుంటుంది చిట్టమ్మ. ఈ నవమానాలు పడే కంటే చచ్చిపోవాలనుకుంటున్నాను చిట్టమ్మ. నన్ను చావని చిట్టమ్మ, నన్ను చావని. వదినా, అన్నీ పరిస్థితి నీకు తెలియక మాట్లాడుతున్నావు. అన్నయ్యకి నువ్వంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అన్నింటికి మించి
నీ మీద అపారమైన నమ్మకం ఉంది. మరంత నమ్మినోడు నన్నెందుకు అనుమానిస్తాడు చిట్టమ్మా? అచ్చో వదినా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఇప్పుడు ఆ పశుపతి మాయలో ఉన్నాడు. ఆ మాటలన్నీ అన్నీ కావు, పశుపతివి. చాలా ఆపుతావా? నీలు నీలు, నువ్వు ఆత్మహత్య చేసుకోబోయావా? ఆ గన్నేరు పప్పు తిని చావబోయావా? అమ్మా! నన్ను క్షమించమ్మా. అవమానాలు పడలేక మీ అందరినీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎంత పని చేయబోయావి? మీ అమ్మ బతికే ఉంది. నీకే కష్టం వచ్చినా నా కడుపులో దాచుకుంటానే, నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటానే. అంతేకాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. చూసావుగా చిట్టమ్మా, ఏ పాపం తెలియని మా అక్క, ఏ తప్పు చేయని మా అక్క ఈరోజు చావడానికి సిద్ధమైందంటే దానికి కారణం ఎవరు? మీ అన్న కాదా? ఆ దుర్మార్గుడు కాదా? ఆ నీచ నికృష్టుడు కాదా? బావా, నువ్వు నిజం తెలియకుండా మాట్లాడుతున్నావు బావా. చాలా ఆపు. మీ మాటలు విని మోసపోయింది చాలు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అక్క ఆత్మహత్య చేసుకోబోయిందని, దానికి కారణం మా బావేనని కేసు పెట్టి వాణ్ణి జైలుకి పంపిస్తాను. జైలుకి కాదు రవిచంద్ర, వాణ్ణి చంపి నరకానికి పంపించాలి. అవతారం, కత్తి తీసుకురారా. అలాగే అక్క, ఇప్పుడే వెళ్ళా ఏదో నరికి పారేద్దాం. కాంతమత్త, ఆవేశపడుతు కాంతమత్త. ఆడికే పాపం తెలీదత్త. ఆడు పశుపతి మాయలో ఉన్నాడు. నా మాట నమ్మండి. ఏయ్, ఇంకా నీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేనే. ఏ క్షణమైతే నా కూతురు చావడానికి సిద్ధపడిందో ఆ క్షణమే నా దృష్టిలో వాడు అల్లుడిగా చచ్చాడు. నా కూతుర్ని చావుదాకా తీసుకెళ్లిన వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తే నా పేరు కాంతమ్మే కాదు. పదరావతారం. ఆగు కాంతమత్త. అన్యాయంగా మా నిన్ను చంపేస్తానంటే ఇక సొంత ఊరుకునేది లేదు. వదినా, నువ్వైనా చెప్పు, లేదంటే నీ భర్తని చంపేస్తాను. వదినా. అమ్మా, భాస్కర్ నన్నన్న మాటలకి, నాకొచ్చిన కోపానికి నేనే భాస్కర్ని చంపుండేదాన్ని. కానీ ఎందుకు ఆగానో తెలుసా? ఎన్ని మాటలన్నా, ఎంతగా నన్ను తిట్టినా అతను నా భర్త. ఈ లోకంలో ఏ భార్య తన భర్త చావుని కోరుకోదు, తన భర్త చావుని చూడాలనుకోదు. అందుకే ఆయన్ని ఏమీ అనలేక నేనే చద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన్ని చంపేస్తానంటే నేను చూస్తూ కూర్చుంటాననుకుంటున్నావా? నీలో అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుందిరా, మీకే ఏం అర్థమై చావట్లేదు. చిట్టమ్మే గనక వచ్చుండకపోతే ఈ పాటికి మీ అక్క చచ్చుండేది. నా శవం మీద పడి ఏడుస్తూ ఉండేవారు. కానీ ఈ క్షణం మీ అక్క ప్రాణాలతో ఉండడానికి కారణం ఇదిగో ఈ చిట్టమ్మే. అంతేకాదు, భాస్కర్ నన్ను కావాలని తిట్టలేదంట, స్పృహలో ఉండి తిట్టలేదంట, ఆ పశుపతి మాయలో ఉండి తిట్టాడంట. ఆ నిజాలన్నీ తెలియక అతన్ని అపార్థం చేసుకున్నాం. ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకున్నాం. భాస్కర్ మారేదాకా, ఆ పశుపతి మాయలో నుంచి తప్పుకునేదాకా ఎదురు చూద్దాం. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకుందాం. ఎన్నో కదత్తా, మా బాధను వదిన అర్థం చేసుకుంది. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒసే నీలు, నువ్వు ఆ చిట్టమ్మ మాయలో పడకు. అమ్మా, నేను మీ అంత తెలివైన దాన్ని కాదు. అయినా మళ్ళీ చెప్తున్నాను, మీరు గనక భాస్కర్ జోలికెళ్లారో మరుక్షణం నా చావును చూస్తారు. అంతే. నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదే. సర్లే, నీ మొగుణ్ణి ఏమి చెయ్యం, భయపడకు. అలా అని నా చేతిలో చెయ్యేసి మాటివ్వు.
ఏం మాట్లాడుతున్నావు నీలు? అంటే ఈ అమ్మ మాట కూడా నమ్మవా? అస్సలు నమ్మను. నీ గురించి నాకు తెలియకపోతే కదా మాట ఇవ్వు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ భాస్కర్కి ఏమీ కాదు. పొరపాటున నీకేమైనా అయితే మాత్రం ఆ భాస్కర్ ఈ భూమి మీదే ఉండడు. నీ మాట నమ్ముతున్నానమ్మా. నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు. వదినా, నువ్వు కూడా నాకు మాట ఇయ్యి. ఏం మాట చిట్టమ్మా? ఇంకోసారి ఇట్ట ఆత్మహత్యకి ప్రయత్నించనని, మళ్ళీ ఇలాంటి అఘాయిత్యానికి పొడిగట్టనని నాకు మాట ఇయ్యదునా. అలాగే ఉండాలి. నిజంగా నువ్వు మా అక్క సంతోషాన్ని కోరుకుంటే మీ అన్నయ్య మళ్ళీ కారు కూతులు కుయ్యకుండా ఆపు చిట్టమ్మా. అలాగే బావా, ఖచ్చితంగా ఆపుతాను. రాదురా, పద. రే తమ్ముడు, అక్క నా అనుమానమే నిజమైందిరా. చిట్టమ్మ సమయానికి వచ్చుండకపోతే నీలాంబరి ఏ అఘాయిత్యానికో ఒడిగట్టుండేది. అవునక్క, ఇక నుంచి నీలాంబరిని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కకేమైనా అవ్వాలి, ఆ తర్వాత భాస్కర్ గాడి పని అవుట్. నాన్నా, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఏం జరిగినా చూసుకోవడానికి మీ అమ్ముంది. పదరా, పద. కుటుంబరావు, కోకిలమ్మ, కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది చిట్టమ్మ. సమయానికి నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేదు. అవునానమ్మా, దీనంతటికీ కారణమా పశుపతిగాడు. ఆడి వల్లే అన్నయ్య ఇలా మారిపోయాడు. దాంతో మా కుటుంబంలో లేనిపోని గొడవలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సమస్యలన్నిటికీ ముగింపిస్తాను. రండి బావా, కూర్చోండి, కూర్చోండి. కాంతమ్మ, కూర్చో. అలాగేనండి, కూర్చోనా. కూర్చో. వదినా, నీకెందుకు శ్రమ? నువ్వు కూసో, నేను అడుగుతాను కదా. చిటే, బాగా ఆగలేస్తుంది, బెగెట్టే. బావా, లేచబెట్టి కూసో. కొన్ని మొహాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తున్నట్టుంది చిట్టమ్మ. అమృతం తిన్నా వాంతి అయిపోతుంది. చిచ్చి, వేదవ జన్మ, వేదవ జన్మ. బావా, నువ్వు నన్ను చూసి తిడుతున్నావు కదా. రే అనియా, నువ్వు కోసం తోరుకుంటావా? బావా, జరిగిందేది మనసులో ఎట్టుకోకు. అన్నం ముందు కూర్చొని లేవకూడదు బావా. నువ్వు కూసో. నాకొద్దు చిట్టమ్మ, ఆకలి చచ్చిపోయింది. ఒక్క నిమిషం బావా. నా మొహం చూడడం ఇబ్బంది అయితే నేనే పక్క పోతాను, అంతేగాని తినేకూడు మాత్రం వదిలిపెట్టి వెళ్ళకు. ఎవరికి మంచిది కాదు. కూకు బావా. ఏయ్, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వు చెప్తే కాని మేము తినవా? లేదంటే వాడికి తినడం తెలీదా? నీ దరిద్రపు మాటల వల్ల
నా కూతురి వాళ్ళ చావుపోయింది. మేమింకా మంచి మనుషులం కాబట్టి నిన్ను వదిలేస్తున్నాం. లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే నరికి ముక్కలు చేసేవాళ్ళం. ఏంటి? నీలాంబరి చావు పోయిందా? నేను అత్త చెప్పింది నిజమేనా? ఆగో! ఏదో తెగ ప్రేమ కారిపోతున్నట్టు దగ్గరకొచ్చేస్తున్నావు. నా కూతుర్ని తాకావంటే నరికి పారేస్తాను. ఏమనుకున్నావు? అత్త, నిజాలు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మా అన్నయ్యకి వద్దునంటే పానము. చాలా ఆపండి మీ నాటకాలు. వాడికి ఏమాత్రం ప్రేముందో ఇక్కడికొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రేమల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదం వల్లించినట్టుంది. కాంతమ్మా, ఆవేశాలతో ఉన్న సంబంధాలు తెంచుకుంటే ఆ తర్వాత నిజాలు తెలిసాక మళ్ళీ కావాలి అనుకుంటే విరిగిన మనసులు కలవవు. దా మాట విని ఆవేశం కాస్త తగ్గించు.